నిన్న ప్రెస్ మీట్ తర్వాత నేను ఫస్ట్ టైం అండి జగన్మోహన్ రెడ్డి గారు ఒక రాజకీయవేత్త కనబడ్డి. నేను మొన్నటిదాకా ఆయన ఎరుబాగులో రాజకీయాలు చేయడం రాదని చెప్పేవాడిని కదా, కానీ నేను అలాంటి గట్టిగా చెప్తున్నాను. ఎందుకంటే కౌంటర్ ఇచ్చుకోగలుగుతున్నాడు. అధినాయకుడుగా నీకు 10 ఏళ్ళు పట్టి 14 ఏళ్ళు ఒకసారి అపోజిషన్లో ఉండి మళ్ళీ అపోజిషన్కి వచ్చి రూలింగ్ గవర్నమెంట్ ఉన్నాడు. ఇవాళ నీకు కౌంటర్ ఇచ్చే సామర్థ్యం వాళ్ళు పెరిగిందంటే మీ వాళ్ళు ఇంకా అప్పర్ ప్రైమరీ స్కూల్లో కూడా అదేంటి నర్సరీ అని బొడ్డోళ్ళు జాయిన్ చేస్తారు చూడు, ఆ బ్యాచే ఉన్నారు. కానీ నిన్న నేను ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏం చూసానంటే, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది మెడికల్ కాలేజీలకు సంబంధించి ప్రైవేటీకరణ చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. ఇంకోటి చంద్రబాబు నాయుడు గారు సీక్రెట్ ఒప్పందం చేశారంటే వాళ్ళకి జీతాలు కూడా ప్రభుత్వమే పే చేస్తుందని చెప్పాడు. దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. అది ఇప్పటి వరకు దాకా నేను మళ్ళీ చెప్తున్నా. ఇప్పుడు ఈ విషయం ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి చెప్పేవాళ్ళకి ఫస్ట్ థింగ్ చెప్తున్నాను, 17 మెడికల్ కాలేజీలు జిల్లాల్లో పెట్టినప్పుడు కూడా ఏం పెట్టలేదు అని వాళ్ళందరూ చెప్పేస్తుంటే, హే పెట్టారు ప్లీజ్ ఇగో నమ్మండి మమ్మల్ని నమ్మండి, ఇదిగో 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 అని మా ఊర్లో తప్పిడిగోలు కొట్టుకున్న వాళ్ళకి వెళ్ళి కొట్టుకుని వచ్చాం కదా. దానికి సంబంధించి అంత క్లారిటీ న్యూస్ వచ్చిన వరకు ఇప్పటి వరకు ఎవరికి తెలియదు. ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు నిజంగా రాహుల్ ద్రావిడ్ లాగా డిఫెన్స్ ఆడాలి, ఇప్పుడు హిట్టింగ్కి వెళ్తే మ్యాచ్ టర్న్ అయిపోద్దని లాస్ట్ వికెట్ని కాపాడుకున్నట్టు కాపాడుకుంటారు. అంతే కదా ఇప్పుడు. సో ఈ అఫెన్సివ్ మోడ్ ఎవరికి ఉండాలి? అది అధికార ప్రతినిధులకు కానీ సంబంధిత సమన్వయకర్తలకు కానీ, వాళ్ళు ఎవడు ప్రెస్ మీట్ పెట్టినా దీంట్లో దొల్లగొట్టి దూపం వేసే సామర్థ్యం ఉండాలి. ఇన్ఛార్జీలు కానీ ఎవరైనా సరే మాట్లాడే వాళ్ళు ఆన్ ద సబ్జెక్ట్ మీద క్లియర్ కట్గా మాట్లాడితే అది మాత్రం కనిపించట్లేదు కదా. ఇది సబ్జెక్ట్ ఎక్కడి దాకా వెళ్ళాలి? ఒక గ్రాస్ రూట్ లెవెల్లో బూత్ స్థాయి కమిటీ వాడి దగ్గరికి వెళ్ళిపోవాలి. అది ఓకే ఏంద్రా ఆర్బీకే సెంటర్ గురించి మాట్లాడుతున్నావు, ఇది మా ఆర్బీకే సెంటర్ రా, ఏ తమాషాలుగా ఉందా, దీంట్లో మాకు మార్కెట్ ఎలా ఓపెన్ అయింది, మా ధరల పట్టి ఎలాగుండేది, ఈ క్రాప్ బుక్ ఉండేది మా దగ్గర, ఏ పంట ఎలా పండిందో తెలుసు, దాని ఈల్డ్ ఎంత, తీరా బుక్ తీ. ఇప్పుడు ఇది బుక్ తీయలేని పరిస్థితి. అది క్షేత్రస్థాయిలో పెనట్రేట్ అయింది అనుకోండి, ఎలాంటి డిబేట్లు ఉంటాయి? వ్యవసాయ ఆధారిత దేశం, ముఖ్యంగా రైస్ బౌల్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ అంటారు. ఎక్కువగా 60% వ్యవసాయ కంపతాల మీద ఆధారపడి ఓటు బ్యాంక్ కింద ఎందుకు చూడరు?